చరిత్రలో ఎక్కడా కూడా ఒక గవర్నర్ ఇటువంటి కాంట్రవర్సీ వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడటం చూడలేం మనం. నేను ఒక ఛానల్కి టీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అవును, రిపబ్లిక్ టీవీకి అర్ణబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఇంతవరకు ఎక్కడ చూడలే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడ కలిసినప్పుడు మీడియా వాళ్ళు ఏదైనా మైకులు పెట్టి అడిగితే దాని మీద మాట్లాడిన సందర్భాలు ఇటీవల కాలంలో ఉంటున్నాయి తప్ప ఈ ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ ఫోన్ లైన్లో అడిగితే ఆయన చెప్పడం అనేది ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు, మొదటిసారి జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగానే ఏం జరిగిందో చెప్పాలని ఆయన తన వాయిస్ నేషనల్ మీడియాలో వెళ్ళాలని ఓకే ఆల్రెడీ ప్రకటన కూడా చేశారు వాళ్ళు. ఏది గవర్నర్ ఆఫీస్, లోక్భవన్ ఆఫీసు, లోక్భవన్ గవర్నర్ ఆఫీస్ వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఇలా వచ్చి అడిగాడు, మెజారిటీ ఉంటేనే అనుమతిస్తామని చెప్పాము అని చెప్పారు. అంతవరకు సరిపోద్ది. కానీ టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి వరకు పోవడం అంటే అది మోటివేటెడ్. మొదటిసారి ఇదే నాకు తెలిసి మొదటిసారి. ఇప్పుడు గతంలో కూడా ఇదే తమిళనాడులో ఇంతకుముందు మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యాసాగర్ గారు ఆ గవర్నర్గా ఉన్నప్పుడు శశికళని ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆమోదించలే ఆయన.